ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ ఆదివార దినమున దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో ఆనందించడానికి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు. కాబట్టి మీలో ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు, ఆరాటపడుతూ వేగిరపడుతున్నారు? ఈరోజు దేవుని వాగ్దానం ప్రకారం దావీదు దేవుని సన్నిధిలో చేరి ఒక విన్నపాన్ని కోరుకుంటున్నాడు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి విన్నపాన్ని, ఒక రిక్వెస్ట్ దేవుని దగ్గర పెడుతున్నాడు దావీదు. ప్రభా, ప్లీజ్ దయచేసి నా కుటుంబము అంతా కూడా నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా ఆశీర్వదించండి. వెండి కాదు కోరుకునేది, బంగారం కాదు కోరుకునేది, ఉద్యోగం కాదు కోరుకునేది, ఈ లోకంలో ఇంకా పేరు ప్రఖ్యాతలు ఏదేదో కాదు కోరుకుంటున్నాడు. ప్రభా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించండి. మీలో ఎంతమంది హృదయాల్లో ఇలాంటి ఆశ ఉంది, ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు? ప్రభా, నా భర్త త్రాగుబోతే లోకంలో తిరుగుతూ ఉన్నాడు, నా పిల్లలందరూ కూడా తిరుగుబోతులు ఉన్నారు, దేవుని మందిరం అంటే వాళ్ళకి ఇష్టం లేదు, దేవుని యొక్క భయం వారిలో లేదు. దయచేసి కనికరించి వారు నీ సన్నిధిలోనికి నడిపింపబడాలి, వారిని సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు. అయ్యా, నాకు ఇంకా ఏ ఆశ లేదు, నాకు ఇంకే కోరిక లేదు. నా భర్త మారి నీ సన్నిధిలో ఉంటే చాలు, నా పిల్లలు మారి నీ సన్నిధిలో ఉంటే చాలు, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండాలి. ఏదో ఒక పరిచర్యలో, ఏదో ఒక పనిలో నా కుటుంబం నీ సన్నిధిలో వాడబడాలి, నీ మందిరంలో నా కుటుంబం అంతా కూడా కనపడాలి. ప్రతి ఆదివారం నేనొక్కనే దేవుని మందిరానికి రావడం కాదు ప్రభా, నా కుటుంబం అంతటితో కలిసి నేను ఆరాధించడానికి నీ సన్నిధికి రావాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఇలాంటి ప్రార్థన మీరు చేసినట్లయితే నిశ్చయంగా నీ భర్త మారతాడు, నీ పిల్లలు మారతారు, నీ కుటుంబం అంతా కూడా దేవుడికి నువ్వు చేసిన ప్రార్థన ప్రకారం, ఆ ప్రార్థనకు జవాబుగా నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి రాబోతున్నది. ప్రస్తుతం అయితే నువ్వు ఒక్కదానివే కన్నీళ్లతో, నిందలతో, వేదనతో, అవమానంతో నీ భర్త వద్దన్నా, నీ తల్లిదండ్రులు వద్దన్నా, ఎంత కష్టమైనా కూడా నీ హృదయంలో ఉన్న ఆశ ప్రకారం, కోరిక ప్రకారం దేవుని మందిరానికి పరిగెత్తుకొని వస్తున్నావు, కన్నీళ్లు విడుస్తున్నావు. అయ్యో, నా భర్త రాలేదని ఆలోచిస్తున్నావు. అయితే ప్రభు చెప్తున్నాడు, అతి త్వరలో నీ కుటుంబం అంతా కూడా మార్పు చెందబోతున్నది. నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కలిసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండబోతున్నారు, దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ఆరాధించబోతున్నారు. అప్పుడు నువ్వెంతో సంతోషించబోతున్నావు, అప్పుడు నువ్వెంతగానో ఆనందించబోతున్నావు. నిశ్చయంగా ప్రభు నీ ప్రార్థన వింటాడు. కళ్ళు మూసుకొని మనం కూడా దావీదు వలె ఇచ్చిన ప్రార్థన చేద్దామా? ప్రభా, నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి, నీ మందిరములో నాటబడాలి. నేను ఒక్కదాన్నే వస్తున్నా ప్రభా మందిరానికి. దయచేసి కనికరించి అద్భుతము చేసి నా కుటుంబంలో ఉన్న వారందరినీ మీరు మార్చండి. నా కుటుంబ సభ్యులందరూ నీ మందిరానికి నడవాలి, నీ సన్నిధికి రావాలి, నీ కొరకు వాడబడాలి. అరే, ఇప్పుడు ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. మరలా మీరు మాకు సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ఆ రోజున మీరు చేసినటువంటి ఆ ప్రార్థన, మీరు చెప్పిన మాట బట్టి మేము ప్రార్థన చేశామండి, అద్భుతాన్ని చూసాం, నా భర్త మారాడు, నా పిల్లలు మారారు, నా కుటుంబం అంతా దేవుని సన్నిధికి నడుస్తుంది, అందరం రక్షింపబడ్డామని. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ జీసస్, మీకు వందనములు. గొప్ప దేవుడవు, ప్రతిరోజు కూడా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, మాతో మాట్లాడుతున్నావు. నీకు స్తోత్రములు. ఈ లైవ్ చూస్తున్నటువంటి, మాటలు వింటున్నటువంటి ఒక కుమార్తె ఎంతో వేదనతో ఉంది ప్రభా. తనొక్కతే దేవుని మందిరానికి వస్తుంది, తన కుటుంబంలో ఎవరూ మారలేదని ప్రతి ఆదివారం వేదనతోనే వెళ్తూ నా కుటుంబం అంతా వస్తే ఎంత బాగుండు అని ఆశపడుతున్నది. తండ్రి, ఆ కుమార్తె హృదయాన్ని మీరు చూచారు. నిశ్చయముగా బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు తండ్రి, తన హృదయంలో ఉన్న కోరికను మీరు తీర్చండి, తన తల్లిదండ్రులు మార్చండి, తన కుటుంబం వారిని మార్చండి. ఇంకా ఎంతమంది మాటలు విని ప్రభా నా ప్రార్థనలు నాతో పాటు ఏకీభవిస్తున్నారో ప్రార్థనలో, దయచేసి మా కుటుంబములన్నీ నీ సన్నిధిలో ఉండాలయ్యా, మా కుటుంబ సభ్యులందరినీ సన్నిధిలో ఉండాలి. అమ్మ, నాన్న, అయ్యా, అన్న, తమ్ముడు, అందరూ కూడా, కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండాలి ప్రభా. ఎవరైతే నీ సన్నిధికి రాకోకుండా లోకంలో ఉన్నారో, త్రాగుడులో ఉన్నారో, సినిమా సీరియల్లో ఉన్నారో, జూదంలో ఉన్నారో, స్నేహితులతో తిరుగుతున్నారో, దేవుని సన్నిధి అంటే బోర్, దేవుని సన్నిధి అంటే ఇష్టం లేకోకుండా అయిష్టంగా భావిస్తున్నారో, యేసు నామములో మీరు వారిని దర్శించండి నాయన. ఇప్పుడే మీరు వారిని దర్శించి వారి హృదయాన్ని మీరు కదిలించండి. నీ మందిరం వైపు ఆకర్షింపబడాలి, నీ ప్రేమ వైపు ఆకర్షింపబడాలి, నీ సన్నిధి వైపు ఆకర్షింపబడాలి. నిత్యము నీ సన్నిధిలో నిలిచే భాగ్యము
మా కుటుంబాలకు దయచేయమని, మా కుటుంబ సభ్యులందరూ కూడా నీ సన్నిధికి వచ్చి ఆరాధించే వారిగా మార్చమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నీవు నీ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని సన్నిధిలోనికి నడిపింపబడి గొప్పగా ప్రభువుని ఆరాధించే గొప్ప దినాలు రాబోతున్నాయి. విశ్వసించండి. గాడ్ బ్లెస్ యూ.